హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. మనము ఇక్కడ ఒక చిన్నపాటి చెట్టు, దీనికి ఒక 8 years to 10 years లోపల ఉంటుంది. ఈ ఒక్క చెట్టు కింద సుమారుగా మీరే చూడండి కొన్ని వందల చెట్లు మొలిచాయి. ఇక్కడ చూడండి మీరే, ఇది చూడండి ఎన్ని వందల చెట్లు మొలిచాయో చూడండి. అదే అడవిలో ఒక్కొక్క చెట్టుకి ఇన్ని చెట్లు మొలుస్తాయి ప్రతి సంవత్సరం. దానికి ఫైర్ పడి మొత్తం ఇలాంటి చెట్లు చూడండి, ఈ చిన్న చూడండి మీరే చూడండి, ఇన్ని చెట్లు ఒక సంవత్సరానికి చనిపోతే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే, ఏమి వాళ్ళకి స్టాఫ్ లేదంటారు, ఏమన్నా మాట్లాడితే ఎవరు అగ్గి పెడతారో పట్టుకోలేరు. దాని గురించి నో సెకండ్ థాట్, కాలిపోతా అంటే చూడడం తప్ప ఏమీ జరగడం లేదు. చూడండి, ఈసారి సత్యసాయి జిల్లాలో 75,000 హెక్టార్లు కాలిపోయి బూడిదైపోయినాయి. ఎన్ని లక్షల చెట్లు కాలిపోయింటాయో మీరే అర్థం చేసుకోండి. మన అనంతపూర్ అండ్ సత్యసాయి జిల్లాలో 150,000 హెక్టార్లు అడవిలో కాలిపోయాయి. మన సత్యసాయి జిల్లా అయితే ఎక్కువ ఉంటుంది అడవులు, 75,000 హెక్టార్లు కాలిపోయాయి. ఇప్పటికీ కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంక వర్షాలు పడతాయి, చిగురుతాయి, లేదంటే లేదు. ఇలాంటి చిన్న చిన్న మొక్కలు మాత్రము కంప్లీట్ కాలిపోయి బూడిదైపోయినాయి. ఇంకా అంతే, ప్రతి సంవత్సరము విత్తనాలు రావడము, మొక్కలు మొలచడము, కాలిపోవడం. అది ఏదో పెద్ద పెద్ద చెట్లు మాత్రం బతికి ఉంటాయి, పచ్చగా కనబడితే అబ్బా రినివల్ అయిపోయింది, మా సేఫ్ ఇన్ ఫారెస్ట్ అంటారు. నో సేఫ్. ఆ బూడిదైపోయి ఎరువుగా మారాల్సిన ఆకులు, ఆ కట్టె పుల్లలు అన్నీ కాలిపోయి బూడిద మిగులుతూ ఉంది మనకు. నెక్స్ట్ పర్యావరణం ఎలా బాగుంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. థ్యాంక్ యూ ఆల్.